హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ప్రముఖ కంపెనీ అయిన పిజ్జా హట్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే పిజ్జా హట్ డేటా ఎంట్రీ అనే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గానే ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి వీడియో చూసిన వెంటనే అయితే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ 10th ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఐటీఐ స్టూడెంట్స్ అండ్ డిప్లొమా అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ మనం కంప్లీట్ చేసినట్టయితే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ అలాగే డేకి వచ్చేటప్పటికి 3 to 4 hours పాటు వర్క్ చేసుకొని అయితే అవర్లీ బేసిస్ కింద మనము 300 దగ్గర నుంచి 350 రూపీస్ అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. చక్కగా మనం ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గైస్, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ కంపెనీ అయిన పిజ్జా హట్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే పిజ్జా హట్ ఆర్డర్ ఎంట్రీ అనే ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ సంబంధించి అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కదా. సో చక్కగా ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా, అలాగే పార్ట్ టైం అండ్ అలాగే ఫుల్ టైం జాబ్ బేసిస్ సంబంధించి అయితే వర్క్ చేసుకోవడానికి అనేది అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సో స్టార్టింగ్లోనే ఇచ్చారనమాట, స్టార్ట్ జిజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే జాబ్ రోల్ మనం గమనించినట్టయితే పిజ్జా హట్ ఆర్డర్ ఎంట్రీ అనేది జాబ్ రోల్ మీద అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో 2 notes అనేది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అవర్స్ అవర్లీ రేట్ $3.50 యూఎస్డి పర్ అవర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి యూఎస్డి రూపంలో అయితే $3.50 అయితే వీళ్ళు అవర్లీ బేసిస్ కింద మనం అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. మన ఇండియన్ రూపీస్లో అయితే ఆల్మోస్ట్ 300 to 350 రూపీస్ అనేది మనము అవర్లీ బేసిస్ కింద అయితే మనం వర్క్ చేసి ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అండ్ అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకింగ్ రిక్వైర్డ్. సో ఇంగ్లీష్లో మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి కలిగి ఉండాలని అయితే స్టార్టింగ్లోనే వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే గుడ్గా ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరైతే కలిగి ఉంటారో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఎ పార్ట్ టైం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో మనకి ఫ్రీ టైంలో ఎవరైతే ఉంటారో ఫ్రీ టైంలో ఖాళీగా, సో ఆ టైంలోనే మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో గాయస్, అప్లై హియర్ అనేది ఇక్కడే క్లియర్గా కనబడడం జరుగుతుంది అనమాట. దీని మీద ట్యాప్ చేసినట్టయితే అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు మనం మోర్ ఇన్ఫర్మేషన్ అనేది గమనిద్దాం జాబ్కి సంబంధించి. అండ్ కిందకి స్క్రోల్ చేసినట్టు మోర్ అబౌట్ ది జిజ్ అనేది కనబడడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మనకు సెలెక్టెడ్ అయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఆర్డర్ ఎంట్రీ టీమ్ ఫర్ ఫ్రెంచైజ్ ఫస్ట్ పిజ్జా హట్. సో ఏదైతే ఈ యొక్క కంపెనీ ఉంటుందో పిజ్జా హట్ అనేది ఆ యొక్క కంపెనీకి సంబంధించి అయితే వాళ్ళకి పిజ్జా ఆర్డర్లు అయితే రావడం జరుగుతుంది అనమాట కస్టమర్స్ దగ్గర నుంచి. సో ఆ యొక్క కస్టమర్స్ని అయితే మనం అనేది ఆ ఆర్డర్ని అయితే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎంట్రీ చేసేసిన తర్వాత ఏదైతే ఆ ఎంట్రీ చేసిన సంబంధించిన అయితే ప్రాసెస్ ఉంటుందో ఆ ఆర్డర్కి సంబంధించిన ప్రాసెస్ కూడా మనం చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో కస్టమర్స్ దగ్గర నుంచి. సో పిజ్జా హట్ అనేది ఒక పిజ్జాకి సంబంధించి అయితే కంపెనీకి సంబంధించింది కాబట్టి కస్టమర్స్ పిజ్జా అనేది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఆర్డర్కి సంబంధించి అయితే మనము ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆర్డర్కి సంబంధించి. అండ్ ప్రాసెసింగ్ కూడా మనమే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే కస్టమర్స్తో మనం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడే విధంగా అయితే వర్క్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ హ్యాండిల్ విత్ కస్టమర్ ఇంక్వైరీస్ అనమాట. సో కస్టమర్తో కూడా మనము హ్యాండిల్ చేసే విధంగా అయితే మనం మాట్లాడగలగాలి. అండ్ సంబంధించిన కూడా ప్రాసెస్ సంబంధించిన ఆర్డర్స్ అన్నీ కూడా కస్టమర్కి ఏదైతే రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనమే చూసుకోవాలన్నమాట. సో జాబ్ ఏం పెద్ద కష్టంగా అయితే ఉండదు గైస్. సో సింపుల్గానే ఉంటుంది. మనకి ఇనీషియల్గా ట్రైనింగ్ కండక్ట్ చేస్తారనమాట. సో ఏ విధంగా డేటా ఎంట్రీ చేయాలి, కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఎలా వస్తాయి, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ మనం ఎలాగా చేయాలి అనేది ఇనీషియల్గా మనకి ట్రైనింగ్ పీరియడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో మనం ఫుల్గా వర్క్ చేసుకొని మనం అనేది వర్క్ చేసే విధంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కిందకి స్క్రోల్ చేసినట్టయితే అందాక చెప్పిన విధంగా అయితే శాలరీ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ గమనించినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ టు సెట్ యువర్ ఓన్ ఫిక్సబుల్ షెడ్యూల్ బిట్వీన్
సండే, థర్స్‌డే అండ్ అలాగే ఫ్రైడే, సాటర్డే. సో, మనం అనేది ఒక ఫిక్సిబుల్ టైమ్‌నైతే మనం అనేది చూస్ చేసుకోవాల్సిందైతే ఉంటుందనమాట. సో, 2 స్లాట్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేయటం జరిగింది. సండే టు థర్స్‌డే వచ్చేటప్పటికి 8:30 టు 11:30 ఏఎం అనైతే మెన్షన్ చేయడం జరిగింది మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో. అండ్ అలాగే ఫ్రైడే టు సాటర్డే స్లాట్ మనం బుక్ చేసినట్టయితే 8:30 టు 12 ఏఎం దాకా అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. యాజ్ ఏ డేకి వచ్చేటప్పటికి మనం 3 to 4 అవర్స్ పాటు వర్క్ చేస్తే సరిపోతుందన్నమాట. మనం ఈ యొక్క 2 స్లాట్స్లో మనం వన్ ఆఫ్ ది స్లాట్ అయితే మనం బుక్ చేసుకొని మనకి డేకి వచ్చి ఏ టైంలో మనం ఫ్రీగా ఉంటాం రెండిట్లో ఏ స్లాట్ మనకి కన్వీనియంట్గా ఉంటుందో ఆ యొక్క స్లాట్ని అయితే మనం చూస్ చేసుకున్నట్టయితే మన యొక్క ఫిక్సిబుల్ టైంలోనే మనం వర్క్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే నో మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ అవర్స్ యూ క్యాన్ వర్క్ పర్ వీక్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. సో, మీరనేది లిమిట్ లేకోకుండా వర్క్ కూడా చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుందనమాట. సో, పలానా ఈ టైం బట్టికే చేయాల్సిందయితే లేదనమాట. యువర్ చాయిస్ అనమాట. ఎంతసేపైనా వర్క్ చేసుకునేవచ్చనమాట. లిమిట్ అనేది లేదు. దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క అవైలబిలిటీని బేస్ చేసుకొని అయితే వర్క్ చేసుకోవచ్చు పర్ వీక్‌కి. దానికి సంబంధించి దానికైతే పెయిడ్ అనేది చేయటం జరుగుతుందనమాట. అంటే మీరు ఎంతసేపు వర్క్ చేస్తుంటారో దానికి సంబంధించి అన్ని అవర్స్ తగ్గట్టుగా వాళ్ళనేది మీకు పే చేయటం జరుగుతుందనమాట మనీ అనేది. అనదర్ పాయింట్ మనం గమనించినట్టయితే గెట్ పెయిడ్ ఈజీలీ విత్ డైరెక్ట్ డిపాజిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్‌గా అనేది మనకి డిపాజిట్ చేస్తాయి. ఏదైతే మనం అకౌంట్ నెంబర్ ఇస్తారో ఆ అకౌంట్ నెంబర్‌లోకి డైరెక్ట్‌గా మనం ఒక వర్క్ చేసుకునే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వటం జరుగుతుందనమాట గైస్. సో, కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఎక్స్‌పీరియన్స్ పెద్ద ఏం అవసరం లేదనమాట. గుడ్ కమ్యూనికేషన్స్ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్‌లోను. మనము కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా కలిగి ఉండాలి. సో, ఆ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనం కలిగి ఉంటే ఈ యొక్క జాబ్‌కి అయితే బెస్ట్ అనమాట. సో, అది గైస్ యాజ్ ఏ పార్ట్ టైమ్ జాబ్‌గా చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా చేసుకోవచ్చనమాట. మనం ఒక ఎన్ని అవర్స్ మనం వర్క్ చేసుకుంటాం అనేది చెప్పేసి అయితే మన స్లాట్ బుక్ చేసుకొని, ఆ విధంగా అయితే వీళ్ళు అవర్లీ బేసిస్ కింద అయితే మనకి పే చేయటం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి కస్టమర్ ఎంట్రీ అయితే చేసుండాలి. ప్రాసెసింగ్ అనేది మనమే చూసుకోవాలి. కస్టమర్‌తో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడగలిగే విధంగా అయితే కలిగి ఉండాలనమాట. సో, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో, కిందకి స్క్రోల్ చేసినట్టయితే లెట్స్ స్టార్ట్ మై అప్లికేషన్ అనేది కనబడటం జరుగుతుంది. సో, అప్లై ప్రాసెస్ కోసం దీని మీద అయితే క్లిక్ చేయండి. సో, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుందనమాట అనదర్ పేజ్ అనేది. మీరు గూగుల్‌తో అయినా మీరు కంటిన్యూ చేసైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. లేదా సైన్ ఇన్ రూపంలో అయినా సరే మీరనేది అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇచ్చింది మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్‌తో ఇచ్చినట్టయితే మీ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అని కనబడటం జరుగుతుందనమాట. సో, ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు గైస్. సో, డైరెక్ట్‌గా మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుందనమాట. షార్ట్ లిస్టెడ్ పీపుల్స్ అందరికీ కూడా. జస్ట్ ఆ ఇంటర్వ్యూ కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్సే వాళ్ళు గమనించుకోవడం జరుగుతుంది. సో, ఆ విధంగానే సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది గైస్. సో, ఈ జాబ్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో, ఇలాంటి జెన్యూన్ మంచి అప్డేటెడ్ వీడియోస్ కోసం వీడియోకైతే లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో, దట్స్ ఆల్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ ఎవ్రీవన్.